జై శ్రీరామ్. అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది. ఉన్న ఎమ్మెల్సీలు పోయారు, ఎమ్మెల్యేలు పోయారు, మాజీ మంత్రులు పోతారు, అందరు పోతారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. ఏ పార్టీ అయినా హిందూ ధర్మంపై దాడి చేస్తే, గోమాతపై దాడి చేస్తే వాళ్ళ పరిస్థితి ఇదే. ఆ క్షణిక ఆనందం ఉంటుందేమో కానీ తర్వాత జీరో. బీఆర్ఎస్ తెలంగాణలో అవుటు. వాళ్ళ పరిస్థితి ఎంఐఎంలో విలీనం కావాల్సిన పరిస్థితి. సో ఎవరు కూడా హిందూ ధర్మంపై గోపై దాడి చేస్తే ఇదే పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ మరి కాంగ్రెస్ పరిస్థితి కూడా చూద్దాం. వాళ్ళు కూడా హిందూ ధర్మంపై గోపై దాడి చేస్తే వాళ్ళ బతుకులు కూడా ఇదనే బస్ స్టాండ్ అయితే. జై శ్రీరామ్, మీ చీకోటి. జై శ్రీరామ్. అయిపోయింది, బీఆర్ఎస్ పని అయిపోయింది. ఉన్న ఎమ్మెల్సీలు పోయారు, ఎమ్మెల్యేలు పోయారు, మాజీ మంత్రులు పోతారు, అందరు పోతారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది. ఏ పార్టీ అయినా హిందూ ధర్మంపై దాడి చేస్తే, గోమాతపై దాడి చేస్తే వాళ్ళ పరిస్థితి ఇదే. ఆ క్షణిక ఆనందం ఉంటుందేమో కానీ తర్వాత జీరో. బీఆర్ఎస్ తెలంగాణలో అవుటు. వాళ్ళ పరిస్థితి ఎంఐఎంలో విలీనం కావాల్సిన పరిస్థితి. సో ఎవరు కూడా హిందూ ధర్మంపై గోపై దాడి చేస్తే ఇదే పరిస్థితి ఉంటుంది. నెక్స్ట్ మరి కాంగ్రెస్ పరిస్థితి కూడా చూద్దాం. వాళ్ళు కూడా హిందూ ధర్మంపై గోపై దాడి చేస్తే వాళ్ళ బతుకులు కూడా ఇదనే బస్ స్టాండ్ అయితే. జై శ్రీరామ్, మీ చీకోటి.